రాష్ట్రంలో వరుసగా 2 పర్యాయాలు కేసీఆర్ అధికారాన్ని దక్కించుకున్నారు. అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హ్యాట్రిక్ విజయం దిశగా వెళ్లే క్రమంలో కారుకు చెక్ పెట్టి కాంగ్రెస్ ని గెలిపించాలని రేవంత్ దూకుడు కొనసాగించారు. ఈ సందర్భంలోనే తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ విజయం సాధించడంలో పలువురు ప్రముఖులు ముఖ్య పాత్ర పోషించారు. అలాంటి వారిలో ఒకరు ప్రొఫెసర్ కోదండరాం సార్ అని చెప్పాలి. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీజేఎస్ పార్టీని పోటీకి దూరంగా ఉంచి కాంగ్రెస్ గెలుపుకి ఆయన ఎంతో కృషి చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచి అవకాశం దక్కిందన్న టాక్ ఉంది. సో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ కోదండరాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనకు ముఖ్యంగా రేవంత్ రెడ్డి నాయకత్వానికి తాను డిస్టింక్షన్ తో మార్కులు వేస్తున్నట్లుగా వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలలో కొన్నింటిని మరింత మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక ఓటమి తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల్లోకి రాకపోవడంపై కోదండరాం తొలిసారి స్పందించారు. కేసీఆర్ రాజకీయ శైలి మొదటి నుంచి అలాగే ఉంటుందని, తాను అమలు చేయాలనుకునే రాజకీయ వ్యూహాలను ఒకే చోట కూర్చుని నిర్వహించే వైఖరి ఆయనకుందన్నారు. అయితే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే తెలంగాణ రాజకీయాల్లో మరింత హీట్ నెలకొంటుందని ఆయన సూచించారు. అలాగే కవిత కేసీఆర్ కుటుంబం నుంచి బయటకు రావడం అనేది బీఆర్ఎస్ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలను స్పష్టంగా చూపిస్తోందని పేర్కొన్నారు. ఆమె లేవనెత్తే ప్రశ్నలకు బీఆర్ఎస్ నేతలే సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ కు మిత్రపక్షంగా టీజేఎస్ పార్టీ కొనసాగుతోందని కోదండరాం స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో తమకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నామని, నామినేటెడ్ పదవులు కూడా ఇస్తారనే ఆశతో తమ పార్టీ శ్రేణులు ఉన్నాయని తెలిపారు. ఇక ప్రాజెక్టుల విషయానికి వస్తే తుమ్మడిహట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించడం సరైన చర్య అని ఆయన సమర్థించారు. మేడిగడ్డ మరమ్మతులను నిపుణుల సూచనల మేరకు మాత్రమే ప్రభుత్వం చేపట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన హైడ్రా ద్వారా చెరువుల పునరుద్ధరణ జరుగుతోందని, ఈ కార్యక్రమంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కోదండరాం అన్నారు. మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టుపై కోదండరాం మాట్లాడుతూ, కూల్చివేతల కంటే ముందుగా అక్కడ నివసిస్తున్న ప్రజలకు పునరావాసం కల్పించి ప్రక్షాళన మంచిదేనన్న భరోసా ఇచ్చి ఉంటే ఈ ప్రాజెక్టు ఉద్దేశం ప్రజలకు అర్థమయ్యేదన్నారు. అలా జరగకపోవడం వల్లే గందరగోళం నెలకొందని ఆయన విశ్లేషించారు. ఏదేమైనా కోదండరాం 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు జై కొట్టినట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.